నమస్తే అండి. స్ట్రీట్ ఫుడ్ అయిన పులి బొంగరాలు ఇంట్లోని దోసపిండితో ఎలా వేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే పులి బొంగరాలు ఇంట్లోనే ఎలా వేసుకోవాలో చూడవచ్చు. ఒక పులి బొంగరాల కోసమని నేనైతే 4 నుంచి 5 ఆనియన్స్ని కట్ చేసి ముక్కలుగా తీసుకున్నాను. ఆ తర్వాత దోసపిండి ఉంటుంది కదా, దోసపిండిని ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకొని ఈ ఆనియన్స్ని ఆ దోసపిండిలో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేస్తున్నాము. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసమని. తర్వాత ముందుగానే తురుము పెట్టుకున్న ఒక క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర, 2 కరివేపాకు రెబ్బలను ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అవి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఈ పులి బొంగరాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా సరే, లేకుంటే చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా చేసి పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దోస బటర్తో. ఇప్పుడు పిండంతా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. పులి బొంగరాలు ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఆయిల్ నెయ్యి వేసుకొని బాగా గీ కానీ ఆయిల్ కానీ రౌండ్స్కి బాగా కలపాలి. ఆ తర్వాత పిండిని వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. మీలో ఎంతమందికి స్ట్రీట్ ఫుడ్ అయిన పులి బొంగరాలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇట్లా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అందుకోండి మూత తీసాను, మోస్ట్లీ ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇంకో సైడ్కి తిప్పుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఎప్పుడు దోశలు తినాలి అనిపించలేదనుకో, అలాంటప్పుడు దోసపిండితో చాలా ఈజీగా ఇలా గనుక పులి బొంగరాలు గనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇంట్లోనే చక్కగా తినేయచ్చు. రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చట్నీతో చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఇంట్లోనే చాలా ఈజీగా పులి బొంగరాలు దోసపిండితో ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.